హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మొన్న సాటర్డే రోజు అండి. ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు నాకు తెలిసినంత వరకు 31 జనవరి. సో ఆఫీస్కి కంపల్సరిగా వెళ్ళాలన్నమాట మేము. అది లాస్ట్ వీక్ ఆఫ్ సాటర్డే కంపల్సరీ. సండే వస్తే సండే రోజు కూడా మేము ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి మా వాష్ ఏరియా అండి. ఏంటి ఇంత చండాలంగా ఉంది అని అనుకోద్దే ప్లీజ్. వాషింగ్ మిషన్ ఆన్ చేశాను, కాకపోతే ఇంకా ఈ గిన్నెలన్నీ డిష్ వాషర్లో లోడ్ చేయాలి. ఇంకా చాలా పని ఉంది అక్కడ చేయడానికి. జస్ట్ వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఒకసారి మొక్కల్ని చూద్దాము. చాలా చల్లగా లేస్తుంది. వాకింగ్కి వెళ్ళాను పొద్దున్న, ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకని పొద్దున్నే లేచేసాను అనమాట. తనను కూడా పొద్దున్నే రమ్మని చెప్పాను ఇవాళ. మళ్ళీ నాకు కూడా లేట్ అవ్వకూడదు, నేను కూడా 11 ఆఫీస్కి వస్తానని చెప్పి మా బాస్కి కూడా ఇన్ఫామ్ చేశాను. అందుకని చెప్పేసి ఇంక ఫాస్ట్గా పనులన్నీ చేస్తున్నాను అనమాట. ఇంకా మొన్న హెన్నా పెట్టుకున్నానని చెప్పాను కదండి, అదొక అట్టర్ ఫ్లాప్. అది కూడా చెప్తాను, దాని స్టోరీ కూడా. వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి, సో దట్ వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. బేసిక్గా నేను మొక్కల్ని చాలా ఇష్టంగా పెంచుతానండి. చిన్న చిన్న మొక్కలు వస్తే కూడా అవి పెద్దవి ఎప్పుడవుతాయా అని కంటిన్యూస్గా చూస్తూ ఉండడం అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక్కటే చెట్టు తెచ్చాను. చెట్టు కాదులేండి. అయితే ఆ కనకాంబరం మొక్క, ఆ మొక్కతో నేను మల్టిపుల్ మొక్కలు చేశాను అనమాట. ఆల్రెడీ నేను ఇదే ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. కానీ భలే వస్తాయి తెలుసండి. గాలి వేస్తుంది కదా, ఆ కనకాంబరం పువ్వులన్నీ రాలిపోయి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇక్కడ బాల్కనీ తలుపు వేయను అనమాట, మెస్ డోర్ కూడా. చాలా చల్లగా ఉంటుంది. మార్చ్ ఎండింగ్ వరకు ఇలా చల్లగానే ఉంటుంది. ఇంకా వేడి పెరిగే కొద్దీ వేడి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా స్నో అలా వస్తూనే ఉంది, మంచు. అంత ఇబ్బంది అయితే ఏమీ లేదు. కాకపోతే ఈ సంవత్సరం ఎంత చల్లగా ఉందో అంతే వేడిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కొంచెం అన్నిటికీ మనం బేర్ చేయాలి. మొక్కల్ని చూసుకొని ఇక్కడ ఆలోచించుకుంటున్నాను అనమాట. ఇక్కడ అసలు ఎలా పెట్టాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటున్నాను. హ్యాంగింగ్ ప్లాంట్స్ పెడదామని అనుకుంటున్నానని చెప్పాను కదా, దానికోసం అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఈరోజు ఇల్లు డస్టింగ్ చేయలేదు కాబట్టి కొన్ని పనులు చేసుకుని ఆఫీస్కి వెళ్తాను అనమాట. అవి ఏంటి అని అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాను, 2 బాత్రూమ్స్ ఉన్నాయి కదా, అవి కడుగుతాను అనమాట. సో ఇవి చేసేసి బాల్కనీ అంతా కడిగేసి నీట్గా ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. బేసిక్గా ప్రతి వారము నేను ఫ్రిడ్జ్ కంపల్సరిగా తుడుస్తాను. ఎందుకో తెలియదు కానీ నాకు అది తుడవకపోతే నా ఫీలింగ్ ఏంటంటే ఏదో వాసన వస్తుంది అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట. ఆ ఫీలింగ్లో నుంచి బయటకు పోవాలన్నా నేను ఇలా తుడవాలి. అలా తుడిస్తే కొంచెం నాకు నా ప్రశాంతత, నా బ్రెయిన్కి ఒక వైబ్రేషన్ అందుతుంది అనమాట. అదేంటి అని అంటే, ఓ ఫ్రిడ్జ్ తుడిసేసాము, ఈ వీక్ ఇది అయిపోయింది అని గ్రీన్ టిక్ కొడతామన్నమాట. నా బ్రెయిన్కి కొట్టుకుంటుంది అనమాట. అది ఏంటో నాకు అలా అలవాటు అయిపోయింది. అందుకని చెప్పేసి ఇలా తుడుస్తూ ఉంటాను అనమాట. నా వీడియోస్లో ఎక్కువగా నేను క్లెన్జింగ్, ఎక్కువ ఇల్లుని ఎలా శుభ్రంగా పెట్టుకుంటాను అనేది నేను మీతో షేర్ చేస్తానండి. అలాగే మొక్కలు పెంచడము, నీళ్ళల్లో మొక్కలు పెంచడం, ఇలాంటివి కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాను. ఇక్కడైతే డిష్ వాషర్లో గిన్నెలు లోడ్ చేస్తున్నా. ఈ డిష్ వాషర్ నేను వచ్చేసి అక్టోబర్లో కొన్నాము. అక్టోబర్ 1న 2న వచ్చినట్టుంది. అక్టోబర్ 18న ఇన్స్టాల్ చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హార్డ్లీ ఒక 1 or 2% గిన్నెలు కడుగుంటాను అంతే. ఇంకా నేనైతే అన్ని గిన్నెలు ఇందులోనే వేస్తాను అనమాట. ఇంకొకటి ఏంటంటే అల్యూమినియం గిన్నెలు కాకుండా ఓన్లీ స్టీల్ గిన్నెలే అన్నీ చేంజ్ చేసేసాను స్టీల్ గిన్నెల్లోకి. సో అన్ని స్టీల్ గిన్నెలే ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఈజీగా ఉంటుంది ఇందులో వేసుకుని వాష్ చేసేసుకోవడానికి. నన్ను బయట కూడా చాలామంది అడుగుతారండి ఎంత అవుతుంది ఎక్స్పెన్సెస్ అని చెప్పి. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు కూడా తెలీదు. కరెంట్ బిల్ యాజ్ యూజువల్గా నార్మల్గా మాకు తక్కువే వస్తుంది, అంతే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనము
ఏమంటారు గిన్నెలు కడుక్కోవడానికి లిక్విడ్స్ అవి ఉంటాయి కదా, వాటికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే నేను కూడా ఇప్పుడు ఏం చెప్పలేను. ఎందుకంటే ఒకటేసారి నేను బల్క్లో 3000 చేంజ్ పెట్టి తీసుకున్నాను అనమాట. అది ఇంకా నాకు కొన్ని నెలలు వస్తుంది. దాని తర్వాత మట్టుకే నేను ఏమన్నా చెప్పగలుగుతాను. అయినా నేను ఒక డీటెయిల్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ గిన్నెలు కడిగే మిషన్ మనకి ఉపయోగమా కాదా అనే దాన్ని మీద మీరేమంటారు? కావాలా వద్దా? నాకు ఒకవేళ మీరు కావాలి అని అంటే కూడా నేను ఎప్పుడైతే సపరేట్గా ఏమంటారు కడిగే లిక్విడ్ కానీ ఇవన్నీ కొంటాను అప్పుడే చేయగలుగుతానండి. ఎందుకు అని అంటే నాకు కూడా కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక క్లారిటీ కావాలి కదా, అసలు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఏంటి ఇలాంటివన్నీ కూడా, ఎలా క్లెన్స్ చేస్తుంది ఇవన్నీ కూడా నేను తెలుసుకున్న తర్వాతనే మీకు చెప్పడం ఇంపార్టెంట్ కదా. అందుకని అనమాట నేనైతే బాష్ తీసుకున్నాను. బేసిక్గా నాకు కొన్ని ఉంటాయి కదా మన ఇంట్లో ఐటమ్స్, ఎలక్ట్రికల్ గూడ్స్. యాక్చువల్గా నాకు అందులో ఏంటంటే ఏసీ ఈ బ్రాండ్ ఉండాలి, వాషింగ్ మిషన్ ఈ బ్రాండ్ ఉండాలి, అలా అని ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకని చెప్పేసి వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్ కానీ రెండు మాది బాషే. నేను చాలా మంది దగ్గర చూశానండి, ఇప్పుడైతే అందరూ బాషే తీసుకుంటున్నారు. మేము వాషింగ్ మిషన్ తీసుకొని కూడా 2018 అనమాట. ఇంకప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాను, ఒకవేళ మారిస్తే కూడా బాషే తీసుకోవాలి అని చెప్పి. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, గాలి బాగా వేస్తుంది అని చెప్పి. ఇదిగో ఇది ఇలా అలకగా ఉండి ఇలా పడిపోతూ ఉంటుంది అనమాట. ఆ తలుపు కనుక తీసుంటే ఇది ఇలా పడతానే ఉంటుంది. ఇది సెట్ చేసుకుంటూ ఉండాలి నేను. ఇందులో ఏదైనా ఒక పెబ్బల్ స్టోన్ కానీ కొంచెం బరువుగా ఉండేది వేద్దామని అనుకుంటున్నా. యాక్చువల్గా ఈ బుట్ట ఏంటి అని అంటే ఈ వేజ్ కేన్ ప్లస్ ప్లాస్టిక్ రెండు కలిసి ఉంటాయి అన్నమాట. బాగుంది కదా అని 100కు ఎంతో బేరమాడి మరీ తీసుకున్నాను ఇవి పెట్టడానికి. బాత్రూమ్స్ కడగడానికి వెళ్ళే ముందరే బట్టలు ఆరేసేసి ఇంకా లాస్ట్ పనిగా బాత్రూమ్స్ కడగడం పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే వెంటనే స్నానం చేసేయచ్చు కదా అని చెప్పి ఇంకా బట్టలు ఆరేసేసి బాల్కనీ అంతా క్లీన్గా కడిగేశాను. బేసిక్గా ఈ బాల్కనీ 99.999% ప్రతిరోజు కడుక్కుంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ తడిగుడ్డ పెట్టుకోవడానికి కానీ ఇలాంటివన్నీ ఇక్కడే మేము యూస్ చేసుకుంటాం కదా. గిన్నెలు కడగకపోయినా డస్ట్బిన్ను, చీపుర్లు అన్నీ ఇక్కడే ఉంటాయి, వాషింగ్ మిషను ఇవన్నీ కూడా. ఇంకా అందుకని చెప్పేసి ఇది ప్రతిరోజు కడుక్కుంటూ ఉంటాం అన్నమాట. పైన ఒక ర్యాక్ పెట్టించుకున్నాం కదా, దానికి తలుపులు పెట్టించుకోకపోవడం చాలా ప్రాబ్లం అయ్యిందండి. అక్కడ తలుపు ఉంటే కనుక డస్ట్ అంత అక్యూములేట్ అయిపోకుండా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా. ఇంకా తలుపులన్నీ వేసేస్తున్నాను. చెప్పాను కదా ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ. ఇప్పటికే చాలా టైం అయ్యింది కానీ నేను కూడా ఏం చేయలేను. ఈరోజు ఆఫీస్కి 11:30కో 11:38కో వెళ్ళాను అనమాట. సాయంత్రం 7:30 వరకు ఉన్నట్టున్నాము. పాపం మా వాళ్ళు ముందరే వెళ్తారు కానీ నేనైతే ఏం చేయలేను కొన్ని విషయాల్లో. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. అయితే ఏమైంది, ఆఫీస్లో కూర్చున్నప్పుడు నేను అనుకున్నా, లాస్ట్ వీక్ నేను హెన్నా పెట్టుకున్నాను కదా, అది ఓన్లీ ఒక్కటే ప్యాకెట్ బంజారాస్ తెచ్చాను అనమాట. దట్టు బ్లాక్ హెన్నా. అది బాగానే బ్లాక్గా అయింది, అలాగే కొంచెం కలర్ కూడా నాది బాగానే వచ్చింది, నాకు మంచిగా అనిపించింది. నెక్స్ట్ టైం నేను ఏమనుకున్నాను, ఒకటి తెచ్చుకున్నాను కదా చిన్న ప్యాకెట్, ఒకటి కాకుండా 2 ప్యాకెట్స్ 3 ప్యాకెట్స్ తెచ్చుకుందాము. 3 ప్యాకెట్స్ తెచ్చుకుంటే కరెక్ట్గా మనకి సరిపోతుంది. ఒకవేళ ఎక్కువైతే కూడా పాడేయచ్చులే, ఏముంది. ఒకటైతే అస్సలు సమానంగా కూడా రాలేదు, బిలో సమానంగా వచ్చిందనమాట. ఇంకా అందుకని చెప్పి 3 ప్యాకెట్లు తెద్దామని అనుకున్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు అసలు ఒళ్ళొంగలేదండి. తర్వాత 26th హాలిడే వచ్చింది కదా, నేను అసలు ఇంట్లో నుంచి బయటికే వెళ్ళలేదు అవి తెద్దామని చెప్పి. ఇంకా నేను అలా 31st వరకు వచ్చేసాము. 31స్ట్కి ఏమైంది అని అంటే, ఫస్ట్ సండే వచ్చింది కదా, ఇది 31st నైట్ ఆల్మోస్ట్ 11:35కో 11:40కో అనమాట. ఈ హెన్నా నేను ఆఫీస్లో కూర్చుని ఏం చేశానంటే, ఒకటి ఇండిగో పౌడర్ ఆర్డర్ పెట్టాను జెప్టోలో. వాళ్ళు వచ్చేసి ఇంటికాడ పెట్టేశారు. అది ఓకే, హెన్నా పౌడర్ ఉంది, ఇంటికి వెళ్ళి కలిపేసుకోవచ్చు అనే థాట్ ప్రాసెస్లో ఉన్నానన్నమాట. నేను ఇంటికి వచ్చాక చూస్తే ఆ ఇండిగో పౌడర్ డబ్బా మీద ఫస్ట్ హెన్నా అప్లై చేసి తర్వాత ఇది పెట్టుకోవాలి అని అన్నారు. నిజం చెప్తున్నానండి, ఇప్పటి వరకు నాకు ఇండిగో పౌడర్ ఎలా పెట్టుకోవాలనేది తెలీదు.
సో ఇంకా హెన్నా పెట్టుకోవాలి అని అన్నారు కదా అని కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూశాను. ఇంకప్పుడు రియలైజ్ అయింది ఏంటి అని అంటే, హెన్నా పెట్టుకోకుండా ఇండిగో పౌడర్ ఒకటే డైరెక్ట్గా పెట్టుకుంటే మన జుట్టు బ్లూ కలర్లో అయిపోద్ది అని చెప్పి బేసిక్గానే నా జుట్టు ఒక పిచ్చి చింపిరి జుట్టులాగా ఉంటుంది. ఆ కలరే ఒక డిఫరెంట్ రాగి రంగులో ఉంటుంది. ఇంకా అందులో బ్లూ కలర్లో ఉందనుకో ఎత్తి కొడతారు జనాలు నన్ను అని చెప్పి భయంతో ఇంకా హెన్నా పౌడర్ని పూర్ హెన్నా ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవన్నీ 11:30 లోపల జరిగినాయి అన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేను కాఫీ డికాషన్ కొంచెం నీళ్ళల్లో వేసి మరగబెట్టి వాళ్ళు వచ్చిన వెంటనే కలపడానికి రెడీగా పెట్టాను అనమాట. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అది కలెక్ట్ చేసుకుని ఇంకా హెన్నా పౌడర్ అయితే కలుపుతున్నా. ఈ హెన్నా పౌడర్ కలపడం వెనక ఇంత తతంగం నడిచిందనమాట. మీలో ఎంతమంది ఇండిగో పెట్టుకుంటారు అనేది తప్పకుండా చెప్పండి. ప్లస్ హెన్నా పౌడర్లోనే ఇండిగో కూడా కలిపి పెట్టేసుకోవచ్చా, ఇది కూడా నాకు తెలిస్తే చెప్పండి. ఒకటొకసారి ఇంకొకసారి పెట్టుకుంటే ఎందుకో టైం వేస్ట్ లాగా ఎక్కువసేపు తల కూడా తడుస్తుంది కదా, జలుబు చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అందుకని అడుగుతున్నాను. కానీ ఇది ఎలా పనిచేసిందంటారు? నాకైతే బాగా పనిచేసింది. ఐఎమ్ 200% సాటిస్ఫైడ్. మంచిగా ఉంది, న్యాచురల్గా వచ్చిందండి కలర్. నేనైతే ఈసారి కలర్ చూపించట్లేదు. నాకు తెలిసినంత వరకు నేను కంటిన్యూస్గా ఒక 2 months అలా పెట్టుకుంటే అట్లీస్ట్ 15 days కానీ 3 weeksకి వన్స్ కానీ పెట్టుకుంటే ఒక 2-3 months కొంచెం మంచి రిజల్ట్ ఇస్తుంది అని అనిపించింది అనమాట. ఇలా మెత్తగా కలిపేసిన తర్వాత ఇంకా కొంచెం ఇందులోనే కొన్ని కాఫీ డికాషన్ పోసి పక్కన పెట్టాను. ఎందుకంటే రేపటికి మళ్ళీ గట్టిగా అయిపోకుండా ఉంటుంది అని చెప్పి. కొంచెం మెత్తగా ఉంటే కొంచెం మనకు కూడా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా రేపటికి, అందుకన్నమాట. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఎస్పెషల్లీ మొక్కలు నీళ్ళల్లో ఎలా పెంచాలి, నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది వెళ్ళి చూడండి. చూస్తే తప్పకుండా లైక్ చేయండి.